ఎస్ హోటల్ సీజన్స్. ఓ ఐఎమ్ సారీ, రూమ్స్ లేవండి, నిజంగానే లేవు. వద్దు, నన్ను కొసరద్దు ప్లీజ్. ఏంటి, మేనేజర్కి రిపోర్ట్ చేస్తావా? నేనేనయ్యా మేనేజర్ని. పెట్టే ఫోను. మీకేం కావాలండి? ఏసీ డబుల్ రూమ్ అండి. ఏసీ డబుల్ రూమ్? మీరు విశాఖపట్నం నుంచి వస్తున్నారా? తెనాలి. రండి రండి. నేను ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడింది తెలుగులోనే కదా, అర్థం కాలేదా? ఏసీ డబుల్ రూమే ఉంటే వాళ్ళకి ఫోన్లో పంపించేవాడిని కదా. వెళ్ళండి వెళ్ళండి. హోటల్ సీజన్స్ కదండి. హోటల్ సీజన్స్ అంటే అన్ని ఋతువులకి, అన్ని వాతావరణాలకి, అన్ని రకాల మనుషులకి పనికొచ్చే హోటల్ అని అర్థం, నాకు తెలుసు. కానీ దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు నేను ఈ సీజన్స్ లోనే పడి ఉంటే ఇంటికి వెళ్ళాక నా భార్య నన్ను రీజన్స్ అడుగుతుంది. కాబట్టి నో రూమ్స్, నో గేమ్స్, ఫుల్ స్టాప్. ప్లీజ్. వద్దు, నన్ను కొసరద్దు ప్లీజ్. వద్దు, నన్ను కొసరద్దు. కావాలంటే మర్డర్ చేసేయండి. ఎన్నిసార్లు చెప్ప? గది మందు ఇస్తే నీకే కొత్తిస్తాం. మహారాజు పోషకులు మిమ్మల్ని కాదంటానా? మీ రూమ్ పైన రిజర్వ్ చేసే ఉందండి. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. లక్ష్మి లక్ష్మి, వేదో పిలిస్తే చస్తే పలకదు. భార్యమణి, ఓ భార్య రత్నమా, రమ్ము రమ్ము, వేగము రమ్ము. ఆల్వేస్ లేట్. ఇప్పుడు దాకా హోటల్లోనే ఉన్నారా? హోటల్లోనే ఉన్నాను. కస్టమర్స్ కి సకల సదుపాయాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవటం మేనేజర్ గా నా బాధ్యత, నా ఉద్యోగ ధర్మం. ఇది నా బాధ్యత. భారీగా మీ ఆరోగ్యాన్ని కాపాడటం నా ధర్మం. అసలు ఒకరు రెండు దిగిపోయాయి. సరే సరే రండి, పైకి వెళ్దాం. పైన మరో బకెట్ నీళ్ళు రెడీ చేసావా? టిఫిన్ చల్లారిపోతుంది. డిస్టర్బ్ చేయకమ్మా. భూపాల రాగంతో దేవుణ్ణి మేల్కొల్పుతున్నాను. ఇప్పుడు మేలుకొలుపుతాను. గంట 9గా వస్తాను. మీ దేవుడు ఎప్పుడో మేల్కొని ఉంటాడు. మీరు రండి. ఎప్పుడో మేల్కొని ఉంటే నీకు ఎప్పుడో ఉద్యోగం ఇప్పించేవాడమ్మా. అందుకే తొందరగా నిద్ర లేచి మా అమ్మలకు మంచి ఉద్యోగం ఇప్పించవయ్యా అని ఇలా వాయిస్తున్నా. అమ్మాయి రాధా, రాధా. నమస్కారం అండి. నేను అద్దె కోసం రాలేదమ్మా, కాబట్టి నీ నమస్కారాన్ని ఉపసంహరించుకో. ఏదో మీరు నా ఇంట్లో అద్దెకుంటున్నారు కాబట్టి మీ యోగక్షేమాలు కనుక్కోవడం నా బాధ్యత. కనుక్కున్నాను, ఫుల్ స్టాప్. చాలా సంతోషం అండి. సంతోషం మరీ ఎక్కువైపోయి నాకు కాఫీ పలహారాలు ఇవ్వడానికి ప్రయత్నించావు. ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. కాఫీ ఉంది, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఎంతో ఆప్యాయంగా ఇస్తున్నావు కాబట్టి తీసుకోవటం నా బాధ్యత. అవును, నాన్నగారు ఎక్కడ? పూజలో ఉన్నారు. కొంచెం ఉంది, కాఫీ తీసుకోండి. పూజలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఆ పిడియలతో నన్ను వాయించేసేవాడు. నేనంతా విన్నాను. ఈ కాఫీ తీసుకెళ్ళి నీ కప్పులో పోసి నువ్వే చేశానని చెప్పు, మెచ్చుకుంటారు. అదేంటక్క, నీకు తెలియలేమా మగబుద్ధి. ఇందా తీసుకెళ్ళి. ఏమైందమ్మా కాఫీ? చేస్తున్నానండి. ఓహో, ఎంత బాగుందమ్మా కాఫీ. అసలు ఏ వస్తువు రుచైనా ఇచ్చే చేతిని బట్టి ఉంటుంది. మా ఆవిడ చేస్తుంది కాఫీ, పెంపుడు కుక్కలు కూడా తాగవు. కర్మ, 4 ఏళ్ళని తాగుతున్నాను. జోక్ చేశాను, మా ఆవిడ కూడా బాగానే చేస్తుంది. ఏమిటయ్యా మేనేజరు, భూపాలరాగంలాగా పొద్దునే దర్శనమిచ్చావు? అద్దె కోసం కాదండి. అద్దె నువ్వు ఇమ్మన్నా మా అమ్మాయికి ఉద్యోగం అయ్యే వరకు ఇవ్వలేదయ్యా. రేడియో స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళిరామ్మా. నేను వస్తాను. తాగవయ్యా. ఇప్పుడు నువ్వు ఏమిటి తాగావు? కాఫీ. కనుక కాఫీ రాగం వాయిస్తాను, విను. కాఫీ తాగడం అయిపోయిందండి. అయితే భోజనం వరకు ప్రాంభోజనం వాయిస్తాను, వినవయ్యా. నేను ఈ మధ్యన భోజనం మానేశానండి. పుట్టి చపాతీలే తింటున్నాను. అయితే చక్రవాకం వాయిస్తాను, విను. నా కర్మకాలి నేను కాఫీ అడగనేలా, అడిగి తిని పో రాధ ఇవ్వనేలా, ఇచ్చిన పో ఈ మాస్టారు నన్ను రకరకాల రాగాలతో వాయించనేలా. వస్తానా శ్రీమతి? ఇల్లు జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఓహో, మంచి శకునం. ఇవాళంతా లాభం. ఏమిటండి లాభం? ఏం లేదమ్మా, నువ్వు ఎదురొచ్చావు కదా, హోటల్లో నాకు కొసర ఎక్కువగా గిడుతుంది. కొసర మీద కొసర. రామ్మా.
మీ గ్లాస్ అది నేను తర్వాత తాగుతాలే, నువ్వు తాగు. అసలు వాడు మీరు తాగకుండా కొసరవాడిని నా చేత తాగిస్తున్నారేంటి? కొంప తీసి బిల్లు నా మీద వేయరు కదా? ఆ భయం లేదులే కానీ. Cheers. ఇవాళ ఏమిటి మగ్గు లేకుండా వచ్చారు? కొంప తీసి అస్త్ర సన్యాసం చేశారా? ఇవాళకి అంతేననుకో. అవును, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదని బాబు, స్త్రీ. ఆవిడ నా పెళ్ళం. నీ భార్య గురించి కాదయ్యా, మీ ఇంట్లో అద్దెకుంటుందే ఆ పెళ్లిగాని పిల్ల. ఓహో, ఆ అమ్మాయా? చంపేశారు. మీవన్నీ రోడ్డు సైడ్ రోజులు కదా, ఈ ఫ్యామిలీ గారు మీ లిస్టులో ఎలా వచ్చింది? గారికి కొట్టుకొచ్చింది కానీ అమ్మాయి వివరాలు చెప్పు. ఊరేమిటి, పేరేమిటి, వెనక ముందు ఎవరైనా ఉన్నారా? ఆగండి ఆగండి ఆగండి, అన్ని ఒక్కసారి అడిగేస్తే నాకు కుక్కతారు కదా. పైగా మీ కాకి కూజాగా తెలుసు కదా, కాకి కూజాలో రాళ్ళేసి నీళ్లు పైకి తెప్పించి తాగినట్టు నాకు ఈ మందు లోపలికి వస్తే గానీ జ్ఞాపకాలు పైకి రావు. నీకు కావాల్సిన తాగవయ్యా, కావాలంటే మరో బాటిల్ తెప్పిస్తాను. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? హలో, ఈ అమ్మాయి పేరు హోటల్ నయాగరాలో నయనతార, హోటల్ కైలాస్ లో పార్వతి, మన సీజన్స్ లో సితార. ఊసర వెళ్ళి గంటకు రంగు మార్చినట్టు ఇది హోటల్కు పేరు మార్చుకుంటుంది సార్. ఏడ్చావు. ఈ అమ్మాయి గురించి కాదు నేను అడిగింది, మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి. ఓ, ఆ అమ్మాయి గురించి ఏంటి వాళ్ళ స్పీడ్ గా అయిపోతుంది. హలో, మనం మళ్ళీ కలుసుకున్నాం. బాయ్. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? పేరులోనే ఏమి పెన్నేసి ఉన్నది అన్నారండి పెద్దలు ఎవరు. నేను అమ్మాయిని అమ్మాయి అని పిలుస్తాను. వాళ్ళ ఫాదర్ ఏమో తల్లి అంటారు, మా ఆవిడేమో చెల్లి అంటారు. అమ్మాయి పేరేంటి సార్? సరే, ప్రస్తుతానికి అమ్మాయిని సరిపెట్టుకోండి. సరే, ముందు వెనక ఎవరైనా ఉన్నారా? ఏంటి సార్, నన్ను టెస్ట్ చేద్దామని చూస్తున్నారా? నాకు ఇంకా ఎక్కలేదండి, కావాలంటే ఇంకో ఫుల్ తాగేయగలను. నా ముందు మీరున్నారండి, వెనకాలేమో ఈ గోడ ఉందండి. నార్మల్, నీ ముందు వెనక గురించి కాదు నేను అడిగింది, నీ ఇంట్లో అద్దెకుంటున్న ఆ అమ్మాయి ముందు వెనక ఎవరైనా ఉన్నారా? అందమైన అమ్మాయికి వెనకోళ్ళు ముందోళ్ళు బాడీ గార్డులు ఎవరుంటారు సార్? మీలాంటి రోడ్డు రూమ్ మీద తప్ప. నా ఉద్దేశం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, బంధువులు వగైరాలయ్యా. తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న వగైరా వగైరా ఎవరెవరు అంటే సార్, నాకు నిష బాగా ఎక్కేసింది, వస్తాం. కొసరు ప్రసాద్, పీకల దాకా తాగి ఏమి చెప్పకుండా పోతావా? తప్పు నాదిగా సార్, మీరు ఇచ్చిన మందుది. స్పీడ్ గా ఎక్కేసింది, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. స్పీడ్ గా అయిపోయింది, చెప్పేస్తాను. ఆ అమ్మాయి పేరు రాధ, వాళ్ళ ఫాదర్ పేరు రాగాల రామదాసు, రిటైర్డ్ మ్యూజిక్ టీచరు. కనిపించిన ప్రతి వాళ్ళని ఫిడియల్తో వాయించేస్తూ ఉంటాడు. ఇంకే సంగతులు చెప్పగింటి వాళ్ళు. ఉపయోగం లేదు సార్, దీన్ని రిపేర్ చేయడం నాలుగు కాదు. అలా కొట్టిపారేస్తే ఎలాగయ్యా? కాస్త మనసు పెట్టి నీ ప్రజ్ఞ ఉపయోగించు. ఇది లేకపోతే నా వేళకేం తోచదయ్యా. ఇందులో ప్రాణం లేదు సార్, కుదరదు సార్. ప్రయత్నించవయ్యా, ప్రయత్నించు. నమస్కారం రామదాస్ మాస్టర్. ఎవరయ్యా పేరుతో సహా పిలిచి నమస్కారం పెడుతున్నావు? ఎవరు నువ్వు? నేనండి, కృష్ణని. చిన్నప్పుడు అంటే ఇంతప్పుడు నీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఓహో, అయ్యుండొచ్చులే, అయ్యుండొచ్చు. పెద్దవాడు అయిపోయావు. ఎక్కడుంటున్నావు, ఎలా ఉంటున్నావు? మీ దయవల్ల బానే ఉన్నాను మాస్టారు. అవును, మీరేమిటి ఇలా వచ్చారు? నేను ఇదిగో బాబు, ఈ ఫిడియల్ రిపేర్ కోసం తీసుకొచ్చాను. కుదరదు బొమ్మంటున్నాడు. మీరే చెప్పండి సార్, ఇది ఎలా రిపేర్ చేయడం? మాస్టారు, మీరేమీ అనుకోకపోతే మీకు కొత్త ఫిడేలు కొనిచ్చే అదృష్టాన్ని నాకు కలుగజేయండి. నువ్వా? అదే వదిలే బాబు, వద్దు. వద్దులే అనకండి మాస్టారు. ఏమయ్యా, అరే, ఓ ఫస్ట్ క్లాస్ అయిన కొత్త ఫిడేలు మాస్టర్ నా మాట కష్టపడి సరే. ఎంతయ్యా? 350 సార్. తీసుకో. థ్యాంక్స్ సార్. చాలా మంచివాడు అయ్యా బాబు, నీ మేలు మర్చిపోలేను. ఇందులో మేలే ఉంది మాస్టారు, ఇది గురువు గారి పట్ల గౌరవం. అన్నట్టు వెంటనే మా ఇంటికి వెళ్దాం పద, నా సంగీతం వినిపిస్తాను. చిన్న పనుంది మాస్టారు, రేపు వస్తాను. మా ఇల్లు తెలుసా నీకు? తెలుసండి. మరి రేపు తప్పకుండా రావాలి. రేపేటి మాస్టారు, రోజు వస్తాను. చాలా సంతోషం. సెలవు తీసుకుంటాను. నమస్కారం. అమ్మలు, అమ్మలు, అమ్మలు. దక్షిణమ్మా, గురు దక్షిణ. ఈ రోజుల్లో గురువుకి పంగనామాలు పెట్టే శిష్యులే గానీ దక్షిణలు ఇచ్చే మహానుభావులు ఎక్కడున్నారండి? ఎక్కడ దొరుకుతుంది? అందరూ మీలాగే ఉంటారా? ఏమిటో మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. దీన్ని మొగుడిని గౌరవించడం నేర్చుకో. మాస్టర్, కొత్త పిల్లలు నిజంగా మీ శిష్యులు ఇచ్చారా? అదేనయ్యా నా శిష్యుల్లో ఉన్న గొప్పతనం. నన్ను చూడగానే తారాస్థాయిలో మాస్టారు అని ఒక నమస్కారం పెట్టి, పంచమ స్థాయిలో సకల మర్యాదలు ఒలకపోసి, షడ్జమ స్థాయిలో ఈ కానుకను నాకు సమర్పించుకున్నాను. అంత మంచి శిష్యుని ఒకసారి ఇంటికి పిలిచారమ్మా, వస్తాడు. అలాగే మర్చిపోయాను. వాళ్ళు గారు మీరు కూర్చోండి, కొత్త పీరియడ్ మీరు ఒక కొత్తలా నమస్కారం మాస్టర్, చాలా పని ఉంది. నువ్వు మాస్టర్,
శివరంజన వాయించండి, మా ఆవిడికి చాలా ఇష్టం. ఆగాలు చెప్పకయ్యా. రామ్మా రామా కూర్చో కూర్చో కూర్చో. లోపల కూర్చోమ్మా. రామ్మా చూడు. అబ్బా మెల్లిగా రుద్దులే, అసలే వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. పోతే పోనివ్వండి, ఇప్పుడే రాజ్కుమార్తో వచ్చి వరించుదులేండి. 6 ఏళ్ల క్రితం ఈ జుట్టు చూసే వరించావు నన్ను. ఏంటి ఆపేసావే? ఇవాళకి మన పెళ్ళై 6 సంవత్సరాలు అయింది. కొసరు అంటే ఊరి మీద పట్టారే గాని ఇంతవరకు మనకు కొసరు లేదు. మధ్యలో ఆపేసుకోతారంటే రే. ఈ పెళ్ళాలకు ప్రేమ వచ్చినా అంతే, కోపం వచ్చినా అంతే. ఇది చెంబెక్కరా? ఏమిటమ్మా గాలిలో వాసన దొంగ నడిపోతుంది. దానికి కాంబినేషన్ అలపచ్చడి, అది సిద్ధం చేసావా? ఉంది బాబాయ్. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు. ఏమిటి ఈ పెళ్లి రోజా? మరి అవార్డు ముందే చెప్పలేదా? ఇప్పుడే వస్తావు. గాలిలో ఆకలి మండిపోతుంది. ఇవాళ మన పెళ్లి రోజు కాదు, ఇద్దరం కలిసేది మన గాలి. తినా, నువ్వు కూడా తిన. అది నా కాదండి, బాబాయ్ గారు వస్తాను. బాబాయ్ గారు వస్తా ఉన్నారా? ఏం అనుమానం లేదు, వీడియోలు తీసుకొచ్చి వాయించేస్తాడు. నాకు గాలి వద్దు. ఏమిటమ్మా ఏమిటి అబ్బాయి పడిపోతాడేంటి? ఆయనకి అర్జెంట్ పని ఉందంటండి, మీరు తీసుకోండి. కారణం ఉందమ్మా. చూడమ్మా, ఇన్ని సంవత్సరాల మీ అనురాగానికి గుర్తుగా అద్భుతమైనటువంటి అమృతలక్ష్మి రాగం వాయిస్తాను. ఎవరు లేరా? నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. థ్యాంక్ యూ మిస్టర్ కొసరు ప్రసాద్. అది నా పేరే కొసర ప్రసాద్ అని నీకు జ్ఞాపకం ఉంది కదా, మరి కొసరేది? ఒట్టి చేతులతో ఇన్వైట్ చేస్తున్నాం. అసలు ఉంటేగా కొసరు ఇవ్వటానికి. అంటే మందుని మగువనే వదిలేశాను. వదిలేసావా? మై గాడ్, ఇవాళ పొద్దుటి పొడిచింది. తన గుండెల్లో పడుతుంది. ఈ పెళ్లి ద్వారా నీలంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. మా రాధ చాలా అదృష్టవంతుడు. అదృష్టవంతులే, నేనే దురదృష్టవంతుడు. ఎందుకు? మీ కొసరు పోయిందనేగా? మ్. చాలండి మీరు మీ కొసరు. కొసరు పోయిందనేగా? మ్. చాలండి మీరు మీ కొసరు. అమ్మ ఇక్కడ అయ్యా, ఇన్నాళ్ళు తారతో కాపురం పెట్టానన్నా, మరి ఈ పిల్లని తీసుకొచ్చావేంటి? గట్టిగా ఒకయ్యా, అది వింటుంది. ఏదో అందంగా ఉంది కదా చేశాను, అతుక్కుపోయింది. ఎలాగో ఈ వాట ఖాళీగా ఉందిగా. ఓహో, అయితే ఇప్పుడు ఈ పిల్ల మా ఇంట్లో కాపురం ఉంటుందా? ఏంటయ్యో అలవాటుగా కొసరగట్టున్నావు. కొత్త చోట్ల ఎప్పుడో క్లోజ్ చేశాను, కానీ ఇప్పుడు ఈ సంగతి మా ఆవిడ తెలిస్తే. ఆరాధ కాపురం చక్కబడేది ఇప్పుడు, మీ ఆవిడ వచ్చేది ఇప్పుడు. ఒకవేళ వచ్చిందనుకో ఈ లోపు సర్దేస్తాం. బానే ఉంది. అద్దె ఎంతో తెలుసా? 200గా. అది మామూలు ఫ్యామిలీ, మీది స్పెషల్ ఫ్యామిలీ, అందుకని 500. ఆ కొసరు వదిలేసి కొసరు మొదలు పెట్టాం అన్నమాట. సరే, తప్పుతుందా? ఏమే నువ్వా నా మాట వెంటే? నువ్వేమిటివే ఏకంగా ఇంట్లోకి చొరబడి ఏకొచ్చిన మొదలు పెట్టావు? పిచ్చాస్పత్రి నుంచి ఏమైనా వచ్చావా? నిన్ను అక్కడ పంపడానికే వచ్చానే. చక్రం నీకేమవుతాడే? చక్రం నాకు కాబోయే మొగుడే. 6 నెలల నాడే నాకైనా మొగుడే. ఏమిటి? నీ మొగుడా లేక నీ మొగుడా? త్వరగా రండి. ఏమిటి మరి గలిగా ఉంది మ్యాచ్? కొట్టు నువ్వు దాదాపు మిలియన్ డెబ్బై పోయి కత్తి పెట్టాను. రూపాయలు పట్టుకుని ఇచ్చేసాయి. డ్రా అయిపోయింది. పట్టుకో పట్టుకో, తీసుకోండి, బాగా తీసుకోండి. పట్టుకో పట్టుకో పట్టుకో. సరేనండి. లేదు, మా ఫ్రిడ్జ్ ఇంకా కొనలేదు మేము. కమాన్ కమాన్, రీస్టార్ట్. సాస్ పెట్టుకోట. అది కాబోయే మొగుడి కోసం కాబోయే పెళ్ళాల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీ 9వ రౌండ్ కొద్ది క్షణాల్లో ప్రారంభం. ప్లీజ్ దూరంగా ఉండి సర్ది చెప్పుకోండి, దగ్గరికి వెళ్ళి తన్నెట్టున్నారు. ఇంతకాలం నన్ను చేసుకుంటానని మాయ చేసి ఇప్పుడు దాన్ని చేసుకుంటానంటావా? చేసుకుంటాను అన్నాను కానీ చేసుకుంటానా? అయితే నన్ను చేసుకోవా? లేకపోతే నువ్వు చేసేసాను. చక్రం, నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలతో ఆటలాడుకు. తేల్చి చెప్పు, లేదా
బెదిరిస్తున్నావా? లేదు, నీ గుట్టంతా నా చేతిలో ఉందని గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి కృష్ణతో చెప్పానా? ఓహో, అంతవరకు వచ్చావా? కృష్ణతో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినా నాకేం భయం లేదు. సరే, దీన్ని చేసుకుని ఎంతకాలం సుఖపడతావో నేను చూస్తాను.